హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 8th క్లాస్ టోటల్ సోషల్ సబ్జెక్టు గురించి మొత్తం కంప్లీట్ లెసన్స్ షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. దానికి సంబంధించిన ఫుల్ వీడియో పెడుతున్నాను. ప్రతి ఒక్కరు అంటే టెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ, డిఎస్సి అయ్యే వాళ్ళు కానీ, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళైనా, ఎస్సిటి వాళ్ళైనా అందరూ చూడండి ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా టోటల్ లెసన్స్ కంప్లీట్గా చేశాను. టోటల్గా వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్. ఓకే, మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. మనకి 8th క్లాస్లో ఫస్ట్ లెసన్ వచ్చేసి మనకి పటాలు అధ్యయనం విశ్లేషణ. చిత్రం వలె పటం నిజ అంశాలని చూపించదు. చిత్రం వలె పటం అనేది నిజ అంశాలను చూపించదు. భూమి నీరు చూపించు చరిత్రపూర్వ కాలం నాటి పెయింటింగ్ మధ్యప్రదేశ్లోని జవోరా నందు లభించింది. ఎక్కడ లభించిందంట? భూమి నీరు చూపించు చరిత్రపూర్వం కాలం నాటి పెయింటింగ్ మధ్యప్రదేశ్లోని జవోరా నందు లభించింది. మధ్యప్రదేశ్లో జవోరా నందు లభించింది. వివిధ ప్రదేశాల ఉనికిని నిర్ధారించడంలో అక్షాంశ రేఖాంశాల అవగాహన ఉపయోగపడింది. వివిధ ప్రదేశాల ఉనికిని నిర్ధారించడంలో అక్షాంశ రేఖాంశాల అవగాహన అనేది ఉపయోగపడింది. సాధారణ శకం 5వ శతాబ్దంలో ఈ భావనని ఆర్యభట్ట ఉపయోగించినట్లు మనకు తెలుస్తుంది. ఎప్పుడు 5వ శతాబ్దంలో, ఏ శతాబ్దంలో ఆర్యభట్ట ఈ అక్షాంశ రేఖాంశాల అవగాహనను ఉపయోగించి పటాలను చెప్పడం జరిగింది అని అంటే 5వ శతాబ్దంలో ఈ భావనని ఆర్యభట్ట ఉపయోగించినట్లు తెలుస్తుంది. మొఘలుల కాలంలో భారతదేశ పటాల తయారీలో మధ్య ఆసియా వారి పద్ధతులని ఉపయోగించారు. మొఘలుల కాలంలో భారతదేశ పటాల తయారీలో ఎవరి పద్ధతులను ఉపయోగించడం జరిగింది? మధ్య ఆసియా వారి పద్ధతులని ఉపయోగించడం జరిగింది. 17వ శతాబ్దంలో షాదిక్ ఇస్నాహాన్ జాన్పూర్లో ఒక అట్లాస్ తయారు చేసినట్లు చెబుతారు. ఈ 17వ శతాబ్దంలో షాదిక్ ఇస్నాహాన్ జాన్పూర్లో, ఈ షాదిక్ ఇస్నాహాన్ వీళ్ళు ఇక్కడ జాన్పూర్లో ఒక అట్లాస్ని తయారు చేసినట్లు చెబుతారు. ఇప్పటికీ అందుబాటులో ఉన్న అతి పురాతన పటాలు 4000 సంవత్సరాలవి. ఇప్పటికీ అతి పురాతన పటాలు ఇప్పటికీ అందుబాటులో ఉన్న అతి పురాతన పటాలు 4000 సంవత్సరాలవి. వీటిని సుమేరియన్లు తయారు చేశారు. ఎవరు తయారు చేశారు? ఈ 4000 సంవత్సరాల క్రిందం నాటి పటాలు మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి కదా, అవి సుమేరియన్లు తయారు చేశారు. ఇవి అతి పురాతనమైన పటాలు. ఇవేం అతి పురాతనమైన పటాలుగా చెప్పుకోవచ్చు మనం. అయితే మొదట కొన్ని ప్రపంచ పటాలని బాబిలోనియన్లు తయారు చేశారు. ఇప్పుడు బాబిలోనియన్ ఏమంటున్నారు? ప్రస్తుతం ఇరాక్నే బాబిలోనియాగా చెప్పుకోవచ్చు. మొదట కొన్ని ప్రపంచ పటాలను బాబిలోనియన్లు తయారు చేశారు. వీళ్ళు 26 సంవత్సరాల క్రితం మట్టి పలకలపైన గీయడం జరిగింది. ఎవరు? బాబిలోనియన్లు. మొట్టమొదటిగా ప్రపంచ పటాలని గీసింది బాబిలోనియన్లు అయితే అతి పురాతన పటాలని గీసింది సుమేరియన్లు. గుర్తుపెట్టుకోండి, మనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సుమేరియన్లు ఏమో 4000 సంవత్సరాల క్రితం, బాబిలోనియన్లు 26 సంవత్సరాల క్రితం ప్రపంచ పటాన్ని గీయడం జరిగింది. అయితే ఈ బాబిలోనియన్లు గీసిన పటంలో ఏముందంట? ప్రపంచం గుండ్రటి పల్లెం మాదిరిగా ఉందని చెప్పడం జరిగింది. అదే సుమేరియన్లు దేనికోసం ప్రపంచ పటాన్ని తయారు చేశారు? వీళ్ళు కూడా మట్టి పలకల మీదే తయారు చేశారు. కాకపోతే దేవాలయాలకు చాలా భూములు ఉండేవి. ఆ భూముల నుంచి వచ్చే ఆదాయ లెక్కల కోసం వీళ్ళు పటాలని తయారు చేయడం జరిగింది. ఎవరు? సుమేరియన్లు. అదే బాబిలోనియన్లు 26 సంవత్సరాల క్రితం మట్టి పలకలపై గీసిన ప్రపంచ పటం గుండ్రటి పల్లెం మాదిరిగా ఉందని, లోపలి వలయంలో పట్టణాలు, గ్రామాలు, చిత్తడి భూములు, కొండలు మరియు లోపలి వలయం బయట చేదు నది, దాంట్లో త్రికోణమితి ఆకారంలో 7 దీవులు ఉన్నాయని చెప్పడం జరిగింది. బాబిలోనియన్లు గీసిన పటాలలో 7 దీవులని కూడా గుర్తించారు. లోపలి వలయంలోనేమో పట్టణాలు, ప్రపంచం ఎలా ఉందంట? గుండ్రటి పల్లెం మాదిరిగా ఉందని వీళ్ళు చెప్పడం జరిగింది. నెక్స్ట్, గ్రీకు భౌగోళిక శాస్త్రజ్ఞుడైన అనాక్సిమాండర్ ఏ దేశానికి సంబంధించిన వాడు? గ్రీకు భౌగోళిక శాస్త్రజ్ఞుడైన అనాక్సిమాండర్ మిలిటస్ అంటే ఇప్పుడు టర్కీ అనమాట. మిలిటస్కి చెందిన హెకిటియస్ గ్రీకు భౌగోళిక శాస్త్రజ్ఞుడైన అనాక్సిమాండర్, మిలిటస్కి చెందిన హెకిటియస్ హెరిడోటస్
తూర్పు నుండి పడమరకు, ఉత్తరం నుంచి దక్షిణానికి చూపిస్తూ ప్రపంచ పటాలను తయారు చేశారు. తూర్పు నుంచి పడమరకు, ఉత్తరం నుంచి దక్షిణానికి చూపిస్తూ ప్రపంచ పటాలని తయారు చేశారు. వీళ్ళు తయారు చేసిన పటంలో గ్రీసు మధ్యలో ప్రపంచాన్ని యూరప్, లిబియా, ఆసియా అని 3 ఖండాలుగా విభజించారు. గ్రీసును మాత్రం, అంటే వీళ్ళు గ్రీస్లో ఉన్నారు కాబట్టి వీళ్ళు గ్రీసును మాత్రం మధ్యలో చూపించి మిగతా 3 ఖండాలు యూరప్, లిబియా బాగా తెలుసు అనమాట. ఉత్తర భాగం మాత్రమే తెలుసు, దక్షిణ భాగం తెలియదు, ఆఫ్రికాది. లిబియా ఎక్కడ ఉంది? ఆఫ్రికాలో. ఈ లిబియా, ఆసియా అని 3 ఖండాలుగా విభజించాడు. ఈ ఖండాల మధ్య దూరం మధ్యధార సముద్రం వేరు చేస్తుంది. ఈ ఖండాలను ఏ సముద్రం వేరు చేస్తుంది? మధ్యధార సముద్రం వేరు చేస్తుంది. నెక్స్ట్, 2300 సంవత్సరాల క్రితం ప్రపంచాన్ని జయించాలని భారతదేశానికి వచ్చిన గ్రీకు రాజు ఎవరు? అలెగ్జాండర్. అయితే ఏ విధంగా వచ్చాడంటే ఈ పటాలని అనుసరించే, పటాలని చూసి రావడం జరిగింది. ఎవరు? అలెగ్జాండర్. ఏ దేశస్థుడు? గ్రీకు రాజు అనమాట. అక్షాంశ రేఖాంశాల ఆధారంగా పటాలని ఖచ్చితంగా తయారు చేయడానికి గ్రీకులు ప్రయత్నించారు. ఎవరు ప్రయత్నించారు? అక్షాంశ రేఖాంశాలను తయారు చేయడానికి గ్రీకులు ప్రయత్నించడం జరిగింది. ఉత్తరం నుండి దక్షిణంకి ఒక గీతను గీశారు. దీనిని మెరీడియన్ అంటారు. సమాన పొడవు గల నీడలు ఉన్న ప్రదేశాలను కలుపుతూ అక్షాంశాలను కూడా గీశారు. సమాన పొడవు గల నీడలు ఉన్న ప్రదేశాలను కలుపుతూ అక్షాంశాలను కూడా గీయడం జరిగింది. అక్షాంశాలు, రేఖాంశాలు గీయడానికి 2000 సంవత్సరాలు పట్టింది వీళ్ళకి. ఎంతకాలం పట్టింది? 2000 సంవత్సరాల కాలం పట్టింది అక్షాంశ రేఖాంశాలు గీయడానికి. ప్రాచీన కాలంలో ప్రఖ్యాత భౌగోళిక శాస్త్రజ్ఞుల్లో టాలమీ ఒకరు. ఈ గీతల్ని ఉపయోగించి సవివరమైన పటాలని తయారు చేశాడు. ఎవరు? టాలమీ. అరబు పండితులు, నావికులు టాలమీ పుస్తకాలను ఉపయోగించుకున్నారు. అరబు పండితులు, నావికులు టాలమీ యొక్క పుస్తకాలను ఉపయోగించుకోవడం జరిగింది. పటాలు తయారు చేసిన ప్రముఖులలో ఆల్ ఇద్రిసి ఒకరు. ఈయన ఎవరి కోసం పటాలు తయారు చేశాడు? రాజు కోసం తయారు చేశాడు. తను రాజు కోసం పటాలు తయారు చేయడం జరిగింది 1154లో. 1154లో ప్రపంచ పటం రాజు కోసం తయారు చేశాడు. ప్రపంచ పటం 1154లో తయారు చేశారు. ఈ పటం వివరాలు అరబిక్ భాషలో ఉంది. ఈ పట వివరాలు ఏ భాషలో ఉన్నాయి? అరబిక్ భాషలో ఉన్నాయి. ఈ పట వివరాలు అరబిక్ భాషలో ఉన్నాయి. యురేషియా ఖండం పూర్తిగా చూపించింది. ఈ పటంలో యురేషియా ఖండంను పూర్తిగా చూపించారు. ఇది అరేబియాను పటం మధ్యలో, అంటే ఈయన గీసిన పటంలో, అంటే ఆలిద్రిసి గీసిన పటం ప్రపంచ పటంలో అరేబియాను మాత్రం పటం మధ్యలో చూపించడం జరిగింది. బైబిల్ వర్ణించే ప్రపంచానికి నమూనాలాగా పటం గీశారు. ఆసియా, ఆఫ్రికా, యూరప్ 3 ఖండాలుగా విభజించారు. వీటిలో యేసుక్రీస్తు జన్మస్థలమైన జెరూసలం ఉన్న ఆసియా ఖండంను అన్నిటికంటే పెద్దదని, ముఖ్యమైనదని భావించారు. 1480 టాలమీ పుస్తకాలు యూరోపియన్లు తిరిగి కనుగొన్నారు. 1480లో టాలమీ పుస్తకాలు యూరోపియన్లు తిరిగి కనుగొన్నారు. ఈ పుస్తకాలు మాత్రం కనుగొన్నారు కానీ పటాలు దొరకలేదు. దూరాలు, దిశలు ఖచ్చితమైన కొలతలతో గీశారు. ఈ పుస్తకాలు చదివి దూరాలను, దిశల్ని ఖచ్చితమైన కొలతలతో పటాలు గీయడం జరిగింది. 15వ శతాబ్దంలో అరబ్బేతర ప్రపంచంలో కొత్త ప్రేరణకి టాలమీ ఊపిరి ఊదాడనమాట. అయితే ఫలితంగా ఇటాలియన్, ఫ్రెంచ్, ఇంగ్లీష్, జర్మనీ వంటి సాంప్రదాయాలు రూపుదిద్దుకున్నాయి. ఈయన ఫలితంగా ఏం జరిగింది? ఈ పటాలు ఇప్పుడు 15వ శతాబ్దంలో అరబితల ప్రపంచంలో కొత్త ప్రేరణకి టాలమీ ఊపిరి ఊదాడు కదా. అయితే ఈ ఫలితంగా ఇటాలియన్, ఫ్రెంచ్, ఇంగ్లీష్, జర్మనీ వంటి సంప్రదాయాలు రూపుదిద్దుకున్నాయి. నూతన ప్రదేశాల అన్వేషణ, ఆవిష్కార యుగం కావటంతో పటాల ప్రాముఖ్యత పెరిగింది. నూతన ప్రదేశాల అన్వేషణ, ఆవిష్కరణ యుగం కావటంతో పటాల ప్రాముఖ్యత అనేది పెరిగింది. కొలంబస్ పశ్చిమ దిశగా వెళ్ళి అమెరికాను కనుగొన్నాడు. వాస్కోడిగామా భారత్ని కనుగొన్నాడు. భూమి బల్లపరుపుగా లేదని, బంతి మాదిరి గోళమని వీళ్ళు నిరూపించడం జరిగింది. నెక్స్ట్ 16వ శతాబ్దం హాలండ్ ప్రముఖ వర్తక శక్తిగా ఎదిగింది. ఏ శతాబ్దంలో హాలండ్ ప్రముఖ వర్తక శక్తిగా ఎదిగింది అని అంటే 16వ శతాబ్దంలో హాలండ్ ప్రముఖ వర్తక శక్తిగా ఎదిగింది. డచ్ దేశ కార్టోగ్రఫీ ఎవరు? డచ్ దేశ కార్టోగ్రఫీ పితామహుడైన
పటాల తయారీ పితామహుడైన గెరార్డస్ మెర్కేటర్ ఆయన టైం పీరియడ్ వచ్చేసి 1512 నుంచి 94 వరకు. ఈయన చిత్రించిన విధానమును మెర్కేటర్ విధానం అంటారు. ఈయన పటాలను ఏమంటారు? మెర్కేటర్ విధానం అంటారు. ఈ మెర్కేటర్ ప్రక్షేపణం అని ఖ్యాతి చెందింది. ఈయన విధానం మెర్కేటర్ విధానం కదా, అయితే మెర్కేటర్ ప్రక్షేపణం అని ఖ్యాతిగాంచింది. మనము ఉపయోగిస్తున్న అనేక పటాలు దీని ఆధారంగానే రూపొందించబడ్డాయి. ఇప్పుడు మనము ఉపయోగిస్తున్న అనేక పటాలు కూడా ఈ గెరార్డస్ మెర్కేటర్ ప్రక్షేపణం ప్రకారమే ఉపయోగిస్తున్నాము. ఇప్పుడు ఉపయోగిస్తున్న అనేక పటాలు కూడా దీని ఆధారంగానే రూపొందించడం జరిగింది. ఈయనని డచ్ దేశ పటాల తయారీ పితామహుడు ఎవరు అంటే ఎవరిని చెప్తాం? గెరార్డస్ మెర్కేటర్. పటాల తయారీ పితామహుడు గెరార్డస్ మెర్కేటర్. ఈయన 16వ శతాబ్దం హాలాండ్ ప్రముఖ వర్తక శక్తిగా ఎదిగింది. డచ్ దేశ కార్టోగ్రాఫర్. ఈయన టైం పీరియడ్ వచ్చేసి 1512 నుంచి 1594 వరకు. భారతదేశ సర్వేక్షణ శాఖను ఏర్పాటు చేశారు. ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1767లో. అయితే ఎప్పుడు అధికారికంగా అమల్లోకి వచ్చిందంటే 1776లో అధికారికంగా అమల్లోకి వచ్చింది. భారతదేశ సర్వేక్షణ శాఖ యొక్క సర్వేయర్ జనరల్ ఎవరిని నియమించారంటే జేమ్స్ రన్నెల్ని నియమించడం జరిగింది. సర్వేయర్ జనరల్ ఎవరు అప్పుడు సర్వేక్షణ శాఖ ఏర్పడినప్పుడు? జేమ్స్ రన్నెల్. అయితే భారతదేశ మొట్టమొదటి పటాల తయారీ చేసింది కూడా ఈ జేమ్స్ రన్నెల్. భారతదేశ మొట్టమొదటి పటాల తయారీ పితామహుడు అన్న పటాల తయారీదారుడు అన్న ఎవరుగా చెప్పుకోవచ్చు? జేమ్స్ రన్నెల్ అని చెప్పవచ్చు. నెక్స్ట్, ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన సర్వేక్షణను 1802లో విలియం లాంబర్టిన్ ఆరంభించాడు. ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన సర్వేక్షణను 1802లో విలియం లాంబర్టిన్ ఆరంభించాడు. ఈ సర్వేక్షణను సర్ జార్జ్ ఎవరెస్ట్ పూర్తి చేశారు. ఆరంభించింది 1802లో విలియం లాంబర్టిన్ అయితే ఎవరు పూర్తి చేశారు? జార్జ్ ఎవరెస్ట్ పూర్తి చేయడం జరిగింది. శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించి దాని ఎత్తును కొలిచిన జార్జ్ ఎవరెస్ట్ పేరును ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరానికి శాస్త్రీయ పద్ధతుల ద్వారా దాని ఎత్తును కొలవడం వల్ల జార్జ్ ఎవరెస్ట్ పేరు మీదుగా ఈ పర్వతానికి పేరు పెట్టారు, ఎవరెస్ట్ అని. అన్ని ఎత్తులని సముద్ర మట్టం ఆధారంగానే కొలుస్తారు. అన్ని ఎత్తులను ఎక్కడి నుంచి కొలుస్తారు? సముద్ర మట్టం ఆధారంగానే కొలుస్తారు. అయితే ఎక్కడి నుంచి ప్రారంభించారు వీళ్ళు? చెన్నై నుండి మొదలు పెట్టడం జరిగింది. ఒక పటం ఒక విషయంను కేంద్రీకరిస్తుంది. ఒక పటం ఒక అంశమును కానీ విషయంను కానీ కేంద్రీకరిస్తుంది. ఇటువంటి పటాలని విషయ నిర్దేశిత పటాలు అంటారు. ఒక పటం అంశమును కానీ విషయంను కానీ కేంద్రీకరిస్తే దాన్ని విషయ నిర్దేశిత పటాలు అంటారు. నెక్స్ట్, మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు, రాజధానుల వంటి వాటిని తెలియచేసే పటాలని రాజకీయ పటాలు అంటారు. మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు, రాజధానుల వంటి వాటిని తెలియచేసే పటాలని రాజకీయ పటాలని, నదులు, పీఠభూములు, కొండలను చూపించే పటాలని భౌతిక పటాలని, భూమిని వినియోగించుకుంటున్న విధానాన్ని తెలియచేసే పటాలని భూ వినియోగ పటాలు అని చెప్పడం జరుగుతుంది. 2000 జనసాంద్రత 2011 గురించి తెలుసుకుందాము. తెలంగాణ జనసాంద్రత ఎంత ఉంది? 307. అంటే ఒక చదరపు కిలోమీటర్కి ఎంత జనాభా ఉంది? ఒక గ్రామంలో ఒక చదరపు కిలోమీటర్కి ఎంత జనాభా ఉంది అని తెలియచేసేదే జనసాంద్రత. తెలంగాణ జనసాంద్రత ఎంత? 307. ఏపీ జనసాంద్రత 309. అయితే జనసాంద్రతలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ఎవరు అని అంటే బీహార్. ఒక చదరపు కిలోమీటర్కి 11,200 మంది. 1102. వెస్ట్ బెంగాల్ సెకండ్ ప్లేస్లో ఉంది 1030. కేరళ వచ్చేసరికి థర్డ్ ప్లేస్లో ఉంది 859. ఉత్తరప్రదేశ్ ఫోర్త్ ప్లేస్లో ఉంది 828. హర్యానా ఫిఫ్త్ ప్లేస్లో ఉంది 573. అయితే మనం ఎక్కువగా ఉన్న ప్రాంతాల గురించి, జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల గురించి చూసాం కదా, రాష్ట్రాల గురించి. నెక్స్ట్, జనసాంద్రత తక్కువ ఉన్న రాష్ట్రాలు ఏవేవి అంటే అరుణాచల్ ప్రదేశ్ 17 మంది ఫస్ట్ ప్లేస్లో ఉంది. మిజోరాం సెకండ్ ప్లేస్లో ఉంది 52. జమ్మూ అండ్ కాశ్మీర్ 56. సిక్కిం 86. సముద్ర మట్టం నుంచి ఒకే ఎత్తులో ఉన్న ప్రదేశాలను కలిపి వాటిని కాంటూర్ రేఖలు అంటారు. వీటిని ఐసోలైన్స్ అని కూడా అనడం జరుగుతుంది. సముద్ర మట్టం నుంచి ఒకే ప్రాంతం
సముద్ర మట్టం నుంచి ఒకే ఎత్తులో ఉన్న ప్రదేశాలను కలిపే వాటిని కాంటూర్ రేఖలు అంటారు. వీటిని ఐసోలైన్స్. కాంటూరు రేఖలు దూరంగా ఉంటే తక్కువ వాలు ఉన్నట్టు, కాంటూరు రేఖలు దగ్గరగా ఉంటే ఎక్కువ వాలు ఉన్నట్టు. ఉపరితల ఛాయాచిత్రాలు అనేవి పటాలు కావు. ఉపరితల ఛాయాచిత్రాలు పటాలు కావు. మనము ఇంతటితో పటాలు అనే లెసన్ కంప్లీట్ చేసుకున్నాం. మనం నెక్స్ట్ లెసన్ సూర్యుడు శక్తి వనరు గురించి తెలుసుకుందాం. ఇప్పుడు సూర్యుడు శక్తి వనరు. ఏదైనా ఒక వస్తువు నుండి విడుదల చేసే శక్తిని వికిరణం అంటారు. ఏదైనా ఒక వస్తువు నుండి విడుదల చేసే శక్తినే వికిరణం అంటారు. అయితే సౌర వికిరణం సూర్యుని నుంచి నిరంతరాయంగా వెలువడే శక్తిని ఏమంటారు? సౌర వికిరణం అంటారు. సూర్యుడి నుంచి నిరంతరాయంగా వెలువడే శక్తిని సౌర వికిరణం. సౌరపుటం అంటే భూమి ఉపరితలానికి చేరుకునే సౌర వికిరణాన్ని సౌరపుటం లేదా ఇన్సోలేషన్ అంటారు. భూమి ఉపరితలానికి చేరుకునే సౌర వికిరణాన్ని సౌరపుటం లేదా ఇన్సోలేషన్ అంటారు. సౌరశక్తిలో 3వ వంతు భూ వాతావరణం. సౌరశక్తిలో 3వ వంతు భూ వాతావరణం వల్ల పరావర్తనం అవుతుంది. సౌరశక్తి అంటే మన భూ ఉపరితలం మీద సౌర వికిరణం పడుతుంది కదా, ఆ సౌరశక్తిలో 3వ వంతు భూ వాతావరణం వల్ల పరావర్తనం అవుతుంది. భూమి పరావర్తనం ఎంత అనంటే 30% అని చెప్పవచ్చు. నెక్స్ట్, సముద్రాలు భూమి గ్రహించు శక్తి ఎంత అంటే 51. గ్రహించేది 51. మేఘాలు గ్రహించేది 3, వాతావరణం గ్రహించేది 16, మొత్తంగా 70 అనమాట. నెక్స్ట్, పరావర్తనం అయ్యేది ఎంత? వాతావరణం ద్వారా 6, మేఘాల ద్వారా 20, భూ ఉపరితలం ద్వారా 4%. మనకి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనకు సూర్యుడి నుంచి ఒక 100% వస్తుంది ఒక శక్తి వికిరణం సౌరశక్తి వికిరణం అవుతుంది అంటే సౌరశక్తి వస్తుంది అని అంటే అందులో సముద్రాలు భూమి ఎంత గ్రహిస్తాయంట? 51 గ్రహిస్తాయి. మేఘాలు ఎంత? 3. నెక్స్ట్, వాతావరణం ఎంత గ్రహిస్తుంది? 16. మొత్తం కలిసి 70% గ్రహించడం జరుగుతుంది. అంటే భూమి వల్ల పరావర్తనం ఎంత అవుతుంది అంటే ఎంత వెళ్ళిపోతుంది, మళ్ళీ వాతావరణంలోకి ఎంత వెళ్ళిపోతుంది అని అంటే మనకి 30% వెళ్ళిపోతుంది. 70% గ్రహిస్తే 30% వెళ్ళిపోతుంది. ఎట్లా అంట? వాతావరణం ద్వారా 6%, మేఘాల ద్వారా 20, భూ ఉపరితలం ద్వారా 4% వెళ్ళిపోతుంది. దీని మొత్తం ఎంత? 30% పరావర్తనం అవుతుంది భూమి నుండి. మొత్తం కంప్లీట్గా పరావర్తనం అవుతుంది ఫ్రెండ్స్. ఎప్పటికప్పుడు వస్తుంటుంది పోతుంటుంది. కాకపోతే ఎంత అప్పటికప్పుడే మనకు భూమికి 100% చేరకుండా 30% పరావర్తనం ఏ విధంగా అవుతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం. అంశం గ్రహించే పరావర్తనం. వాతావరణం వచ్చేసి 22. వాతావరణం కంప్లీట్గా ఎంత గ్రహిస్తుంది? గ్రహించేది 22. వాతావరణంలో కంప్లీట్గా ఎంత ఉంటుంది? 22 శక్తి ఉంటే గ్రహించేది 16, పరావర్తనం అయ్యేది 6. నెక్స్ట్, మేఘాలు మొత్తం 23% శక్తి ఉంటే అది గ్రహించేది 3%, 20% పరావర్తనం అవుతుంది. నెక్స్ట్, భూ ఉపరితలం యొక్క సౌర వికిరణం ఎంత అనంటే 55. భూ ఉపరితల సౌర వికిరణం 55 అయితే 51 గ్రహిస్తుంది, 4% పరావర్తనం చేస్తుంది. అర్థమైందా ఫ్రెండ్స్? అర్థమైందని అనుకుంటున్నాను. ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ వీడియో రిటర్న్ చేసుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళి వినండి ఫ్రెండ్స్. 1కి 2 సార్లు వినండి. ఇందులోంచి ఖచ్చితంగా బిట్టొచ్చే అవకాశం ఉంటుంది. మొత్తం సూర్యపుటం 100. మేఘాలు, వాతావరణం, భూమి, సముద్రాలు గ్రహించేది 70. మేఘాల ద్వారా, వాతావరణం ద్వారా అంతరిక్షంలోకి విడుదల చేసేది 64. మేఘాల ద్వారా, వాతావరణం ద్వారా, అంతరిక్షం ద్వారా విడుదల చేసేది 64. భూమి నుండి నేరుగా అంతరిక్షంలోకి విడుదల చేసేది 6%. మనకి ఇలా కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. భూమి నుండి నేరుగా అంతరిక్షంలోకి ఎంత శక్తి విడుదల అవుతుంది అని అంటే 6%. మొత్తం సూర్యపుటం 100 అనుకుంటే మనకు
ఎంత గ్రహిస్తుంది సముద్రం, మేఘాలు, వాతావరణం ఎంత గ్రహిస్తుంది అని అంటే మనకు 70%గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సంవాహన భూమి సంవాహన ప్రక్రియ ద్వారా 7%, గుప్తోష్ణ ప్రక్రియ ద్వారా 23%, మొత్తం 30% పరావర్తనం అవుతుంది. సంవాహన ప్రక్రియ ద్వారా 7%, గుప్తోష్ణ ప్రక్రియ ద్వారా 23%, మొత్తం టోటల్గా 30% పరావర్తనం అవుతుంది. అయితే గుప్తోష్ణ ప్రక్రియ అంటే సంవాహన ప్రక్రియ ద్వారా 7%, సంవాహన ప్రక్రియ ద్వారా 7%, గుప్తోష్ణ ప్రక్రియ ద్వారా 23%, మొత్తం కలిసి పరావర్తనం 30% అవుతుంది. అయితే గుప్తోష్ణ ప్రక్రియ అంటే ఏంటంటే మేఘాల వాతావరణం ద్వారా పరావర్తనం అవ్వడమే గుప్తోష్ణ ప్రక్రియగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సూర్యకిరణాల పతన కోణం. ఉష్ణోగ్రత పెరిగి ఉంటే పతన కోణం తగ్గుతుంది, ఉష్ణోగ్రత తగ్గినప్పుడు పతన కోణం పెరుగుతుంది. అర్థమైంది కదా. ఇది భూమి అనుకుంటే, ఇది సూర్యుడు అనుకోండి. ఇక్కడ పతన కోణం తక్కువగా ఉంది అంటే ఉష్ణోగ్రత భూమధ్య రేఖ వద్ద ఎక్కువగా ఉందన్నమాట. ఇక్కడ పతన కోణం ఎక్కువగా ఉంది ధృవాల దగ్గర. పతన కోణం ఎక్కువగా ఉన్నప్పుడు మనకు ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. అంటే పతన కోణానికి ఉష్ణోగ్రతకి విలోమ సంబంధం ఉంటుంది. సంవత్సర కాలంలో పతన కోణం నిరంతరం మారుతూ ఉంటుంది. భూమధ్య రేఖ పొడవులలో సగం పొడవున్న అక్షాంశ రేఖ ఏంటి అనంటే 66.5 డిగ్రీల అక్షాంశమే భూమధ్య రేఖ సగం పొడవు గల అక్షాంశము. మనకు ఎగ్జామ్లో ఇచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. భూమధ్య రేఖ పొడవులో సగం ఉన్న అక్షాంశ రేఖ ఏది అనంటే 66.5 డిగ్రీల అక్షాంశం రేఖ. వాతావరణ ఉష్ణోగ్రత కొలిచే మాపనని ఉష్ణమాపకం అంటారు. వాతావరణ ఉష్ణోగ్రతను కొలిచే మాపనని ఏమంటారు? ఉష్ణమాపకం. దీన్ని థర్మామీటర్ అని కూడా అంటారు. నెక్స్ట్ అత్యల్ప ఉష్ణోగ్రతలు. అత్యల్ప ఉష్ణోగ్రతలు, అత్యధిక ఉష్ణోగ్రతలు ఎక్కడ నమోదయ్యాయి మనము ఇప్పుడు తెలుసుకుందాం. 1922 జూలైలో లిబియా ఎక్కడుంది? ఆఫ్రికాలోని అజీజియాలో అత్యధిక ఉష్ణోగ్రత అయిన 57 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. 1922లో జూలైలో లిబియాలో, ఇది ఆఫ్రికాలో ఉంది లిబియా, జూలైలో లిబియాలోని అజీజియాలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఎన్ని డిగ్రీలు నమోదైంది? 57 డిగ్రీల సెల్సియస్ నమోదైంది అనమాట. మనం ఈ 57 ఎట్లా గుర్తుపెట్టుకుందాం? 9లోంచి 2 పోతే 5, 9లోంచి 2 పోతే 5, 2 2 1 మొత్తం 5, 9లోంచి 2 పోతే 7, 2 2 + 1 మొత్తం 5, 57 డిగ్రీలు. మనం ఇక్కడే అట్లా గుర్తుపెట్టుకుంటేనే మనకు గుర్తుంటుంది ఫ్రెండ్స్. కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. 57 డిగ్రీల సెల్సియస్. నెక్స్ట్ 1983 జూలైలో, ఇది కూడా జూలైలోనే, తక్కువ ఉష్ణోగ్రత అంటార్కిటికా వోస్టాక్ కేంద్రంలో 1983 జూలైలో అత్యంత తక్కువ ఉష్ణోగ్రతను నమోదు చేశారు. ఎంతంట? -89.2 డిగ్రీల సెల్సియస్ నమోదు చేయడం జరిగింది. ఎక్కడ ఇది? అంటార్కిటికా వోస్టాక్ కేంద్రంలో 1983 జూలైలో అత్యంత తక్కువ ఉష్ణోగ్రత 89 డిగ్రీల 89.2 డిగ్రీల సెల్సియస్. ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది తిరిగేసుకోండి. 89.2, దీంట్లోంచి ఇది మైనస్ చేయండి, 2 డిగ్రీల సెల్సియస్. అంటే మనం ఇట్లా ప్లస్ చేసి మైనస్, ఎక్కువ అంటేనేమో ప్లస్ చేయండి, తక్కువ అంటేనేమో మైనస్ చేయండి, అంతే. అట్లా అయితే మనకి ఈజీగా గుర్తుంటుంది. సెల్సియస్ నమోదు చేయడం జరిగింది. అది 1922లో అత్యధిక ఉష్ణోగ్రత ఎక్కడ నమోదైంది? 1922 జూలైలో లిబియాలోని అజీజియాలో అత్యధిక ఉష్ణోగ్రత 57 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఇది 1983లో జూలైలో అంటార్కిటికా వోస్టాక్ కేంద్రంలో అత్యంత తక్కువ ఉష్ణోగ్రత 89.2 డిగ్రీల సెల్సియస్ నమోదవ్వడం జరిగింది. 0 కంటే తక్కువ ఉష్ణోగ్రతలలో -276.16 డిగ్రీల సెల్సియస్ అత్యల్పమైనది. 0 కంటే తక్కువ ఉష్ణోగ్రతలలో 276.16 డిగ్రీల సెల్సియస్ అత్యల్పమైనది.
ఉష్ణోగ్రత ఇంతకంటే తగ్గదు, ఇంకా తగ్గదు. తగ్గితే 0 కంటే ఇన్ని డిగ్రీలు అంటారు. తగ్గితే ఏమంటారు? 0 కంటే ఇన్ని డిగ్రీలు తగ్గింది అని అనడం జరుగుతుంది. ఉష్ణోగ్రత పరమ శూన్యత విలువ 0 డిగ్రీ కే. ఉష్ణోగ్రత యొక్క పరమ శూన్యత విలువ ఎంత? 0 డిగ్రీ కేగా చెప్పవచ్చు. ఉష్ణోగ్రత కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రతలు కొలిచే మాపకం. ఉష్ణోగ్రత కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రతల్ని కొలిచే మాపకంని 6 కనిష్ట గరిష్ట మాపకం అంటారు. ఏమంటారంట? 6 కనిష్ట గరిష్ట మాపకం అనడం జరుగుతుంది. 6 కనిష్ట గరిష్ట మాపకం. సముద్ర మట్టం నుంచి ప్రతి 1000 మీటర్లకి పైకి వెళ్తే ఉష్ణోగ్రత 6.4 డిగ్రీల సెల్సియస్ తగ్గుతుంది. సముద్ర మట్టం నుంచి ప్రతి 1000 మీటర్లకి పైకి వెళితే ఉష్ణోగ్రత ఎంత తగ్గుతుందంట? 6.4 డిగ్రీల సెల్సియస్ తగ్గుతుంది. ఒక ఉష్ణోగ్రత ప్రాంతాలను కలుపుతూ గీసే రేఖలని సమోష్ణోగ్రత రేఖలు, ఐసోథర్మ్స్ అంటారు. ఒక ఉష్ణోగ్రత ప్రాంతాలను కలుపుతూ గీసే రేఖలని సమోష్ణోగ్రత రేఖలు అంటారు. వాటిని ఐసోథర్మ్స్ అనడం జరుగుతుంది. మనం ఇంతకుముందుకు కాంటూర్ రేఖల గురించి చూసాం కదా. ఫస్ట్ దాంట్లో సముద్ర మట్టం నుంచి ఒకే ఎత్తులో ఉన్న ప్రదేశాలను కలిపే వాటినేమో కాంటూర్ రేఖలు అంటారు. వాటిని ఐసో లైన్స్ అంటారు. ఇవి ఒక ఉష్ణోగ్రత ప్రాంతాలను కలుపుతూ గీసే రేఖల్ని సమోష్ణోగ్రత రేఖలు అంటారు. వీటిని ఐసోథర్మ్స్, ఐసోలైన్స్, ఐసోథర్మ్స్, ఐసోథర్మ్స్, ఐసోలైన్స్, ఐసో లైన్స్, కాంటూర్ రేఖలు. ఇవి కాంటూర్ అంటే ఇప్పుడు సముద్ర మట్టం నుంచి ఒకే ఎత్తులో ఉన్న ప్రదేశాలను కొలిచే కలిపే వాటిని, సముద్ర మట్టం నుంచి ఒకే ఎత్తులో ఉన్న ప్రదేశాలను కలిపే వాటినేమో కాంటూర్ రేఖలు, వాటిని ఐసోలైన్స్ అంటారు. ఒకే ఉష్ణోగ్రత గల ప్రాంతాలను కలుపుతూ గీసే రేఖల్ని సమోష్ణోగ్రత రేఖలు, దీన్ని ఐసోథర్మ్స్ అంటారు. నెక్స్ట్ లెసన్ వచ్చేసి భూచలనాలు, ఋతుపవనాలు. ఇది థర్డ్ లెసన్. ఒక సంవత్సరానికి 3 ప్రధాన కాలాలు ఉంటాయి. ఒక సంవత్సరానికి ఎన్ని కాలాలు ఉంటాయి? 3 ప్రధాన కాలాలు ఉంటాయి. ఒక సంవత్సరానికి 3 ప్రధాన కాలాలు ఉంటాయి. వేసవి, వర్షాకాలం, వేసవికాలం, వర్షాకాలం, శీతాకాలం. వేసవి కాలం వసంత గ్రీష్మ ఋతువుల్లో వస్తుంది. వర్షాకాలం వర్ష శరత్ ఋతువుల్లో వస్తుంది. ఈ వర్ష శరత్ ఋతువుల్లో వచ్చినప్పుడు, ఈ వర్ష ఋతువులో, శరత్ ఋతువులో మనము దసరా, దీపావళిని జరుపుకుంటాం. అదేవిధంగా శీతాకాలం ఏ ఋతువుల్లో వస్తుంది? హేమంత శిశిర ఋతువుల్లో రావడం జరుగుతుంది. ఈ హేమంత శిశిర ఋతువుల్లో లోహరి, పొంగల్, మకర సంక్రాంతి జరుపుకుంటాం. వేసవి వసంత గ్రీష్మ ఋతువులో వస్తే వర్ష ఋతువు వచ్చేసి మనకి వర్ష శరత్ ఋతువులో రావడం జరుగుతుంది. శీతాకాలం హేమంత శిశిర ఋతువులో వస్తుంది. వర్ష శరత్ ఋతువుల్లో దసరా, దీపావళి జరుపుకుంటే హేమంత శిశిర ఋతువుల్లో మనము లోహిరి, పొంగల్, మకర సంక్రాంతి జరుపుకుంటాం. శీతాకాలపు పంట చేతికి రావడంతో చలికాలం ముగిసి వసంత ఋతువు వస్తుంది. శీతాకాలపు పంట చేతికి రావడంతో చలికాలం ముగిసి వసంత ఋతువు వస్తుంది. ఈ ఋతువుల్లో భారతదేశంలో ప్రజలు నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ వసంత పంచమి, హోలీ జరుపుకుంటారు. ఏ ఋతువుల్లో? హేమంత శిశిర ఋతువులలో వసంత ఋతువు వస్తుంది కదా. ఈ వసంత ఋతువులలో భారతదేశంలో ప్రజలు ఈ ఋతువుల్లో భారతదేశ ప్రజలు నూతన సంవత్సరానికి ఆహ్వానిస్తూ వసంత పంచమి, హోలీ జరుపుకుంటారు. గుడిపడవ వచ్చేసి ఉత్తరప్రదేశ్లో, విషు వచ్చేసి కేరళ అండ్ కర్ణాటక, బిహు ఏమో అస్సాం, మణిపూర్లో, బైసాఖి వచ్చేసి వెస్ట్ బెంగాల్, త్రిపుర, పల్నందు అనే పండుగలు జరుపుకోవడం జరుగుతుంది. ఈ శీతాకాల పంట చేతికి రావడంతో చలికాలం ముగిసి వసంత ఋతువు వస్తుంది కదా. ఆ వసంత ఋతువు వచ్చే సమయంలో మనము మన భారతదేశంలో ఏం పండుగలు చేసుకుంటారు, మన ఉత్తరాది రాష్ట్రాల్లో ఏం పండుగలు చేసుకుంటారు, దక్షిణాది రాష్ట్రాల్లో ఏం పండుగలు చేసుకుంటారో చెప్పుకున్నాం కదా. వసంత పంచమి, హోలీ వచ్చేసి మనకి మన భారతదేశంలో, గుడి పడవనేమో ఉత్తరప్రదేశ్లో, గుడి పడవ ఉత్తరప్రదేశ్, ఉత్తరప్రదేశ్. విషు వచ్చేసి కేరళ, కర్ణాటక. బిహు ఏమో అస్సాం, మణిపూర్. బైసాఖి వచ్చేసి వెస్ట్ బెంగాల్, బెంగాల్ బైసాఖి. త్రిపురలోనేమో బైసాఖి, పుల్నందు జరుపుకోవడం జరుగుతుంది.
కాలాలను ప్రభావితం చేసే అంశాలు. భూమి గోళాకారంగా ఉపరితలం వంపు. కాలాలను ప్రభావితం చేసే అంశాలు ఎన్ని ఉన్నాయి? 4 అంశాలు ఉన్నాయి. ఇవి ఖచ్చితంగా మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడిగే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. భూమి గోళాకారంగా ఉపరితలం వంపు తిరిగి ఉండటం. భూమి గోళాకారంగా ఉపరితలం వంపు తిరిగి ఉండడం. భూమి అక్షం మీద తన చుట్టూ తాను భూభ్రమణం. భూమి అక్షం మీద తన చుట్టూ తాను తిరుగుటం. దీన్నే భూభ్రమణం అంటారు. భూమి అక్షం మీద తన చుట్టూ తాను తిరుగుటం. సూర్యుని చుట్టూ భూమి తిరిగే తలంతో పోలిస్తే తాను తిరిగే అక్షం వంపు తిరిగి ఉండుట. సూర్యుని చుట్టూ భూమి తిరిగే తలంతో పోలిస్తే తన చుట్టూ తాను తిరిగే అక్షం వంపు ఎక్కువగా తిరిగి ఉండటం వల్ల. నెక్స్ట్ భూపరిభ్రమణం. నెక్స్ట్ ఏంటి? భూపరిభ్రమణం. భూమి వెలుతురులో ఉండే సగం భూమి వెలుతురులో ఉండే సంవత్సరం, చీకటిలో ఉండే సగం మహావృత్తం. ఓకే, భూమి వెలుతురులో ఉండే సగం, చీకటిలో ఉండే సగం, ఆ మధ్యలో చిన్న వెలుగు ఉంటుంది కదా, దానిని మహావృత్తంగా విభజిస్తుంది. దీనిని ప్రకాశ వృత్తం అంటాము. సూర్యుడు ప్రకాశంగా చేసే గోళాకారం అంటాము. సూర్యుడు ప్రకాశంగా చేసే గోళాకారం అని కూడా అంటాం. భూభ్రమణం వల్ల కలిగే ఫలితాలు ఏంటంటే రాత్రి పగళ్ళు ఏర్పడతాయి. స్థానిక ఉష్ణోగ్రతల వ్యత్యాసాలు, గాలి వీచే దిశ ప్రభావితం అవుతుంది. పోటుపాట్లు ఏర్పడతాయి. సముద్ర ప్రవాహాలలో మార్పు కూడా ఏర్పడుతుంది. భూభ్రమణం వల్ల ఏమేం ఫలితాలు ఉన్నాయి? భూభ్రమణం వల్ల రాత్రి పగళ్ళు ఏర్పడటం, స్థానిక ఉష్ణోగ్రతల వ్యత్యాసాలు, గాలి వీచే దిశ ప్రభావం కావటం, పోటుపాట్లు ఏర్పడటం, సముద్ర ప్రవాహాల మార్పు ఏర్పడడం జరుగుతుంది. నెక్స్ట్ కక్ష పొడవు 965. కక్ష పొడవు ఎంత ఉంటుంది? 965. కక్షపై అక్షం చేయు కోణం ఎంత? 66.5 డిగ్రీలు. కక్షపై అక్షం చేయు కోణం 66. కక్ష పొడవు వచ్చేసి మనకి 965 ఉంటే కక్షపై అక్షం చేయు కోణం 66.5 డిగ్రీలు. కక్షపై అక్షం వంగి ఉన్న కోణం 23.5 డిగ్రీలు. కక్ష అంటే సూర్యుడు చుట్టూ భూమి తిరిగేది. సూర్యుడు చుట్టూ భూమి, ఇది సూర్యుడు అనుకుంటే సూర్యుడు చుట్టూ భూమి తిరిగేది, ఇది కక్ష. అయితే భూమి ఎంత వంగి ఉంటుందో దీన్ని అక్షం అంటాం. దీన్ని అక్షం. ఇది కక్ష అయితే ఇది అక్షం అవుతుంది. కక్షపై అక్షం వంగి ఉన్న కోణం ఎంత? ఇది 23.5 డిగ్రీలు. ఈ కక్ష పొడవు వచ్చేసరికి మనకి 965 కిలోమీటర్స్. అయితే కక్షపై అక్షం చేయు కోణం ఎంత? ఇది అక్షం చేయు కోణం ఇది తిరుగుతుంది కదా, దీని కోణం ఎంత అంటే 66.5 డిగ్రీల కోణం. భూభ్రమణ వేగం ఎంత ఉంటుంది? ఈ భూమి తిరుగుతుంది కదా, దీని వేగం ఎంత అని అంటే భూమి తిరిగేటప్పుడు దీని వేగం వచ్చేసి 1610 కిలోమీటర్, 16,610. 23 గంటల 56 నిమిషాల 4 సెకండ్ల 4.092 సెకండ్స్. దీన్ని దినచలనం అంటారు. దీన్ని ఏమంటారు? దినచలనం అంటారు. సూర్యుడు చుట్టూ పరిభ్రమణ వేగం వచ్చేసి, ఇప్పుడు సూర్యుడు చుట్టూ పరిభ్రమణ వేగం, ఇదేమో భ్రమణ వేగం. సూర్యుడు భ్రమణం అంటే ఏంటి? తన చుట్టూ తాను తిరిగే వేగం 1610 అయితే పరిభ్రమణ వేగం అంటే సూర్యుడి చుట్టూ తిరిగే వేగం ఎంత అంట? 1,72,000 ఉంది. 1,72,000. సూర్యుడి చుట్టూ పరిభ్రమణ వేగం వచ్చేసి 1,72,000. ఒక పరిభ్రమణం 365 రోజులు 5.56 గంటలు పడుతుంది. ఒక పరిభ్రమణం వచ్చేసి 365 రోజుల 5 గంటల 56 నిమిషాలు పడుతుంది. అక్షం ఒకవైపుకి వంగి ఉంటుంది. అది ధ్రువ నక్షత్రాన్ని చూపిస్తూ ఉంటుంది. ఈ అక్షం ఒకవైపు వంగి ఉంటుంది కదా, దీన్ని ఏ నక్షత్రాన్ని చూపిస్తుందంట? ధ్రువ నక్షత్రాన్ని చూపిస్తుంది. దీనిని అక్ష ధ్రువ వృత్తం అంటారు. దీనిని ఏమంటారు?
అక్ష ధ్రువవృత్తం అంటారు. పోలారిటీ ఆఫ్ యాక్సిస్ అని కూడా అంటారు. పోలారిటీ ఆఫ్ యాక్సిస్. పరిహేలి అంటే 147 కిలోమీటర్స్ సూర్యుడికి భూమికి దూరం. ఇది ఎప్పుడు ఏర్పడుతుంది? జనవరి 3న పరిహేలి ఏర్పడుతుంది. అపహేలి వచ్చేసరికి మనకి 152 కిలోమీటర్ల దూరం ఉంటుంది సూర్యుడికి భూమికి. అది జూలై 4న ఏర్పడుతుంది. ఈ జనవరి జూలైకి మధ్యలో, జనవరి అంటే ఫస్ట్ నెల, జూలై అంటే ఇదేమో ఫస్ట్ నెల కదా, జూలై 7వ నెల. కాబట్టి అపహేలి అంటే చాలా దూరంగా ఉంది కదా, అంటే 7వ నెలలో. ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. పరిహేలి 147 కిలోమీటర్లు అంటే దగ్గరగా అనమాట. పరిహేలి జనవరిలో వస్తుంది, అది 3వ తారీఖు. ఇంకో దీనికన్నా కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి 4వ తారీఖు, జూలై 4 అట్లా గుర్తుపెట్టుకోండి. అపహేలి 152 కిలోమీటర్లు సూర్యుడికి భూమికి మధ్య దూరం. ఎప్పుడు ఏర్పడుతుంది అపహేలి అని అంటే జూలై 4న ఏర్పడడం జరుగుతుంది. అయితే మార్చి 21ని సెప్టెంబర్ 23ని విషువత్తులు అంటారు. మార్చి 21 సెప్టెంబర్ 23, మార్చి 21 సెప్టెంబర్ 23 విషువత్తులు అంటారు. అంటే పగలు రాత్రి సమయాలు సమానంగా ఉంటాయి. భూమధ్యరేఖ మీద సూర్యుడు సమానంగా పడతాడనమాట. భూమధ్యరేఖ మీద ఈ రోజులలో సూర్యుడు ఎక్కువసేపు ఉంటాడు. పగలు అనేది ఎక్కువగా ఉంటుంది. పగలు రాత్రి సమయాలు సమానంగా ఉంటాయి. వీటిని విషువత్తులు అంటారు. విషువత్తులు ఏంటి? మార్చి 21 సెప్టెంబర్ 23, మార్చి 21 సెప్టెంబర్ 23. సూర్యోదయం అయ్యే ప్రదేశానికి కొంచెం ఎత్తులో ఉంటాడు సూర్యుడు. దీనినే క్షితిజ రేఖ దిగ్మండలం అంటారు. సూర్యోదయం అయ్యే ప్రదేశానికి కొంచెం ఎత్తులో ఉంటాడు సూర్యుడు. దీనినే క్షితిజ రేఖ లేదా దిగ్మండలం అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనకి ఈ లెసన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ధ్రువ ప్రాంతాలు. ఫోర్త్ లెసన్ టండ్రాలో కాలాలు రెండు కాలాలు ఉంటాయి. ఏంటవి? చలికాలం, వేసవికాలం. మనలాగా వాళ్ళకి 3-4 కాలాలు ఉండవు ఫ్రెండ్స్. ఓన్లీ 2 కాలాలే. చలికాలం ఉంటుంది, వేసవికాలం ఉంటుంది. ఆ చలికాలం ఏంటంటాం? ఏ మంత్ నుంచి ఏ మంత్ వరకు అని అంటే చలికాలం వచ్చేసరికి నవంబర్, డిసెంబర్, జనవరి. మనకు కూడా చలి వచ్చేసి మనకి శీతాకాలం వచ్చేసి మనకి డిసెంబర్లో స్టార్ట్ అవుతుంది. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి. నవంబర్లోనే స్టార్ట్ అవుతుంది. నవంబర్ హాఫ్ మంత్కి ఇలా స్టార్ట్ అయిపోతుంది. నవంబర్, డిసెంబర్, జనవరి అట్లా గుర్తుపెట్టుకోండి. చలికాలం నవంబర్, డిసెంబర్, జనవరి. సూర్యుడు అసలు కనిపించడు అనమాట. ఈ చలికాలంలో సూర్యుడు అస్సలు కనిపించడు. సూర్యుడు అస్సలు కనిపించకుండా ఏ నెలల్లో అస్సలు సూర్యుడు కనిపించడు ధ్రువ ప్రాంతాల్లో అని అంటే మనకి నవంబర్, డిసెంబర్, జనవరిలో కనిపించడు. వేసవి కాలం ధ్రువ ప్రాంతాల్లో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది? మే, జూన్, జూలై. అవును, మనకి ఈ మేలో ఎండలు చాలా మండిపోతుంటాయి కదా, ఏప్రిల్, మేలో. కాకపోతే వేసవికాలం వీళ్ళకి మే, జూన్, జూలైలో స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవ్వడం ఏంటి? మే, జూన్, జూలైయే వేసవికాలం కంప్లీట్గా. అయితే సూర్యుడు అస్తమించడు. ఇక్కడనేమో సూర్యుడు అస్సలు కనిపించడు చలికాలంలో. వేసవికాలంలో మాత్రం సూర్యుడు అస్సలు అస్తమించడు. మే, జూన్, జూలైలో. ఫిబ్రవరి, మార్చ్ నెలల్లో సూర్యుడు ప్రకాశించడం మొదలు పెడతాడు. ఎప్పటి నుంచి ప్రకాశించడం మొదలు పెడతాడు సూర్యుడు అని అంటే ఫిబ్రవరి, మార్చ్ నెలల్లో సూర్యుడు ప్రకాశించడం మొదలు పెడతాడు. మొదట 1.5 గంటలు, తర్వాత 2, తర్వాత 6, తర్వాత 8, తర్వాత 16, తర్వాత 24 గంటలు ప్రకాశిస్తూనే ఉంటాడు. భూమి ఆకాశం కలిసిన చోటుని క్షితిజం లేదా దిగ్మండలం అంటారు. భూమి ఆకాశం కలిసిన చోటుని ఏమంటారు? క్షితిజం లేదా దిగ్మండలం అనడం జరుగుతుంది. నీటిలో తేలే మంచుగడ్డల్ని ఐసోబేర్స్ అంటారు. నీటిలో తేలే మంచుగడ్డల్ని ఐసోబేర్స్ అంటారు. రాయిలాగా గడ్డ కట్టుకొని ఉన్న శాశ్వత మంచుగడ్డని పర్మఫ్రాస్టా అంటారు. టాండ్రా ప్రాంతపు ప్రజలని ఎస్కిమోలు అంటారు. టాండ్రా ప్రాంతపు ప్రజలను ఏమంటారు? ఎస్కిమోలు అనడం జరుగుతుంది. ఎస్కిమోల నివాస ప్రాంతాలు గ్రీన్లాండ్, కెనడా, అలస్కా, సైబీరియా. ఎస్కిమోల నివాస ప్రాంతాలు ఏంటి? గ్రీన్లాండ్, కెనడా, అలస్కా, సైబీరియా. అయితే చెల్లా చెదురుగా చిన్న నివాస ప్రాంతాల్లో వీళ్ళు ఉంటారు. చెల్లా చెదురుగా ఉన్నట్టు చిన్న నివాస ప్రాంతాల్లో వీళ్ళు ఉండడం జరుగుతుంది. ఎస్కిమోల నివాస ప్రాంతాలు గ్రీన్లాండ్, కెనడా, అలస్కా, సైబీరియా. 5000 సంవత్సరాల క్రితం ఆసియా నుంచి
ఉత్తర ఆసియా రష్యాలో సైబీరియా ప్రాంతం నుంచి బేరింగ్ జలసంధి దాటి ఎస్కిమోలు ఉత్తర అమెరికాలో ప్రవేశించారు. ఉత్తర అమెరికాలో ఎక్కడి నుంచి ఎట్లా ప్రవేశించారంట? 5,000 సంవత్సరాల క్రితం ఆసియా నుంచి, అంటే ఉత్తర ఆసియా రష్యాలో సైబీరియా ప్రాంతం నుంచి బేరింగ్ జలసంధి దాటి, ఇక్కడ సైబీరియా ఉంటుంది కదా, ఈ సైబీరియా ప్రాంతం నుంచి బేరింగ్ జలసంధి దాటి ఉత్తర అమెరికాలో ప్రవేశించారు. అలస్కాలో 30,000 మంది ప్రజలుంటారు. ఈ అలస్కాలో 30,000 మంది ప్రజలుంటారు. సైబీరియాలో 2,000 మంది, కెనడాలో 22,500 మంది ప్రజలుంటారు. ఎక్కడ? కెనడాలో. కెనడా సెకండ్, అట్లా గుర్తుపెట్టుకోండి. గ్రీన్లాండ్లో 43,000 మంది ఉంటారు. 43,000 మంది ఉంటారు. మనకు 43,000 మంది. ఎక్కువగా ఈ ఎస్కిమోలు ఉన్న ప్రదేశం ఎక్కడ అని అంటే గ్రీన్లాండ్గా చెప్పుకోవచ్చు. రెండవది, వీళ్ళని జతపరచుల్లో కూడా ఎక్కువ నుంచి తక్కువకి అడిగే అవకాశం ఉంటుంది. అలస్కా వచ్చేసి సెకండ్ ప్లేస్లో ఉంది. కెనడా థర్డ్ ప్లేస్. సైబీరియా అతి తక్కువగా ఉన్న జనాలు ఉన్న ఎస్కిమోలు తక్కువగా ఉన్న ప్రాంతాలు ఏవి అంటే సైబీరియాగా చెప్పుకోవచ్చు. అయితే వీరి భాషలు ఏంటి? ఇన్యుపిక్. ఈ గ్రీన్లాండ్లో ఉన్న ప్రజలు ఇన్యుపిక్ భాష ఎక్కువగా మాట్లాడతారు. ఎస్కిమో అన్న పదానికి అర్థం ఏంటి అని అంటే మంచు బూట్ల వ్యక్తి అని అర్థం. ఎస్కిమో అన్న పదానికి అర్థం మంచు బూట్ల వ్యక్తి. 2 బృందాలు ఉన్నాయి ఇవి, ఇన్యుయిట్, యూపిక్. ప్రజలు అంటే ఇన్యుయిట్ అంటే ఏంటంటే ప్రజలు, అసలు ప్రజలు, మూల ప్రజలు, స్థానిక ప్రజలు అని అర్థం. ఇన్యుయిట్ అంటే అర్థం ఏంటంట? ప్రజలు, అసలు ప్రజలు, మూల ప్రజలు, స్థానిక ప్రజలు అని అర్థం. నెక్స్ట్, భాషలు 3 బృందాలు అయితే 2 బృందాలు, భాషలేమో 3 భాషలు. అల్యూయిట్, యూపిక్, ఇన్యుపిక్. అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఫ్రెండ్స్. మనకి బృందాలకి భాషలకి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కడ అంటే ఇన్యుయిట్, ఇన్యుపిక్ దగ్గర. బృందం వచ్చేసి ఇన్యుయిట్, బృందం, పిక్ భాష, ఇన్యుపిక్ భాష అవుతుంది అనమాట. అయితే వీరి భాషలకి లిపి అనేది ఇప్పటివరకు కూడా లేదు. నైరుతి అలస్కా, సైబీరియా ప్రాంతాల్లో యూపిక్ మాట్లాడతారు. యూపిక్ భాష ప్రజలు ఉంటారు. యూపిక్ భాష ఎక్కడ మాట్లాడతారు? నైరుతి అలస్కా, సైబీరియా. నెక్స్ట్, ఇన్యుపిక్ ఎక్కడ మాట్లాడతారు అంటే ఉత్తర అలస్కా, గ్రీన్లాండ్లో. సామూహిక జీవనం, దీన్ని బృందాలుగా జీవిస్తారు. వీరు బృందాలుగా జీవిస్తారు. ఉత్తర అలస్కాలో అంటే తీరంలో 500కు ఎక్కువగా జనాభా ఉన్న గ్రామాలు ఉన్నాయి. ఉత్తర అలస్కా తీరంలో 500కు ఎక్కువగా ఉన్న గ్రామాలు ఉన్నాయి. ఒక బృందంలో 25 నుంచి 45 మంది ఉంటారు. శీతాకాలంలో తీరంలో జంతువులను, చేపలను వేటాడతారు. శీతాకాలంలో అయితే ఆ తీరాలలో జంతువులని, చేపలని వేటాడతారు. వేసవిలో సముద్రం లోపల కారిబో జంతువుల్ని వేటాడతారు. వేసవిలోనేమో కారిబో జంతువుల్ని వేటాడితే సముద్రం లోపల, శీతాకాలంలో ఆ తీర ప్రాంతాల్లో జంతువుల్ని, చేపలని వేటాడడం జరుగుతుంది. 1100 కిలోమీటర్లు తిరుగుతారు. వీరి జీవనకాలంలో 1100 కిలోమీటర్లు తిరుగుతారు. వారి సంచార జీవనంలో 1100 కిలోమీటర్లు తిరుగుతారు. మంచుపై కుక్కలు లాగే బండ్లని స్లెడ్జీలు అంటారు. మంచుపై కుక్కలు లాగే బండ్లని ఏమంటారు? స్లెడ్జీలు అంటారు. నీటిలో ఉమీక్ అనే పడవలు ఉపయోగిస్తారు. నీటిలో ఉమీక్ అనే పడవల్ని ఉపయోగిస్తారు. ఉమీక్, కయాక్ పడవల పేర్లు. ఉమీక్, కయాక్ అనేవి పడవల పేర్లు. ఇవి ఎక్కడ ఉపయోగిస్తారు? నీటిలో ఉపయోగిస్తారు. కుక్కలు లాగే బండ్లని స్లెడ్జ్ బండ్లు అంటారు. ఉమీక్, కయాక్ అనేవి నీటిలో ఉపయోగించే పడవలు. అయితే వేట, చేపలు పట్టుట వేసవి కాలంలో, వసంతకాలం ఆరంభంలో కారిబోలని వేటాడతారు. హార్పూన్ అనే పరికరంతో సీల్ జంతువుల్ని పట్టుకుంటారు. ఏ పరికరంతో సీల్ జంతువుల్ని పట్టుకుంటారు అంటే హార్పూన్ అనే పరికరంతో
సీల్ జంతువులని పట్టుకుంటారు. కయాక్ కయాక్ చెక్క చట్రం మీద జంతువుల చర్మంతో చేసిన పడవ. కయాక్ అనేది ఏంటిది? మనం ఇంత ముందుకు కయాకు ఉమియక్ అనేవి పడవలు కదా. కయాక్ చెక్క చట్రం మీద జంతువుల చర్మంతో చేసిన పడవ అనమాట. ఆవాసం అంటే నివాసం. వీరిండ్లు ఎలా ఉంటాయి? ఇగ్లు అనగా ఆశ్రమం లేదా నివాసం అని అర్థం. ఇగ్లు అంటే అర్థం ఏంటిది? మంచుతో కూడిన ఇల్లు అని కాదు. ఎస్కిమోలు నివసించే ఆశ్రమాన్నే నివాసం, ఆ నివాసాన్నే ఇగ్లు అని అంటారు. ఆశ్రమం లేదా నివాసం అని అర్థం. పశ్చిమ అలస్కాలో వాల్రాసి చర్మంతో కప్పిన గుడారాలు తయారు చేసి వాల్రాసి చర్మంతో కప్పిన గుడారాలని తయారు చేస్తారు శీతాకాలం కోసం. ఎక్కడ? పశ్చిమ అలస్కాలో. ఇది పశ్చిమ అలస్కా అనుకోండి. పశ్చిమ అలస్కాలో ఇక్కడ ఎట్లా వాల్రాసి చర్మంతో కప్పిన గుడారాలని తయారు చేసుకుంటారు శీతాకాలం కోసం. అదేవిధంగా ఉత్తర తీరంలో మాత్రము, అలస్కా ఉత్తర తీరంలో దుంగలు తిమింగలాల పక్కటెముకలతో గుండ్రటి ఇండ్లను తయారు చేసుకుంటారు. దుంగలు తిమింగలాల పక్కటెముకలతో గుండ్రటి ఇండ్లను తయారు చేసుకుంటారు ఉత్తర అలస్కాలో. అదేవిధంగా గ్రీన్లాండ్ వచ్చేసరికి గ్రీన్లాండ్లో రాతి పలకలతో ఇళ్ళను తయారు చేసుకుంటారు. గ్రీన్గా ఉంటాయి రాళ్ళు. రాతి పలకలతో ఇండ్లు తయారు చేసుకుంటారు. తూర్పు మధ్య ప్రాంతాల్లోనేమో మంచు ఇళ్ళను కట్టుకుంటారు. తూర్పు మధ్య ప్రాంతాల్లో మాత్రమే మంచు ఇండ్లు ఉంటాయి. గ్రీన్లాండ్లో రాతి పలకలతోనూ, అలస్కా ఉత్తర తీరంలో దుంగలు తిమింగలాల పక్కటెముకలతో గుండ్రటి ఇండ్లను తయారు చేసుకుంటే, పశ్చిమ అలస్కాలో మాత్రం వాల్రాసి చర్మంతో కప్పిన గుడారాలని శీతాకాలం కోసం ఏర్పాటు చేసుకుంటారు. నెక్స్ట్ వాళ్ళ యొక్క బట్టలు కలర్లు ఏ విధంగా ఉన్నాయంటే, ఎస్కిమోలు ముక్లుక్ అంటే బూట్ల పాయింట్లు అనమాట. పాయింట్లు. ముక్లుక్ అంటే ఏంటి? బూట్లు ప్యాంట్లు. పర్కాలు అంటే తల కప్పి ఉండే టోపీ ఉండే కోట్లు అనమాట. తలను కప్పి ఉండే టోపీ ఉండే కోట్లని పర్కాలు అంటారు. ముక్లుక్ అంటే మంచు బూట్లు ప్యాంట్లు. పసిఫిక్ సుదూర పశ్చిమ ప్రాంతాలలో చెక్క రంగులు వేసి ఈకలు జంతువుల చర్మాలతో అలంకరిస్తారు. పసిఫిక్ సుదూర పశ్చిమ ప్రాంతాల్లో చెక్క రంగులు వేసి ఈకలు జంతువుల చర్మాలతో వారి బట్టల్ని అలంకరించుకోవడం జరుగుతుంది. అతీత శక్తి ఏంటంట వీళ్ళకి? అతీత శక్తి వచ్చేసి శిల ఆత్మ. అతీత శక్తి ఏంటి? శిల ఆత్మ అతీత శక్తి. నెక్స్ట్ జీవనం, ఆరోగ్యం, ఆహార దేవత ఎవరు? జీవనం, ఆరోగ్యం, ఆహార దేవత వచ్చేసి సెడ్నా. ఆరోగ్య దేవత అన్న సెడ్నానే, జీవనం ఆహార దేవత అన్న సెడ్నానే. నిషిద్ధమైనది టబు అనేది నిషిద్ధమైనది. ఆచారాలను నిర్వహించే వారిని షమాన్లు అంటారు. ఏమంటారు? షమాన్లు అంటారు. వినోదం, కుస్తీ, పరుగు, హార్పూన్ విసరటం. వీళ్ళ వినోదాలు ఏ విధంగా ఉన్నాయి? కుస్తీ, పరుగు పందాలు, హార్పూన్లు విసరటం, కథలు చెప్పటం, పాటలు పాడటం, డప్పు వాయించటం వీళ్ళ వినోద కార్యక్రమాలు అన్నమాట. బయటి ప్రపంచంతో సంబంధాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఎస్కిమోలు మొట్టమొదట చూసిన బయట వాళ్ళు ఐలాండ్ నుంచి వచ్చిన గ్రీన్లాండ్లో వైకింగ్లు. ఎస్కిమోలు మొట్టమొదటిగా చూసిన బయటి వ్యక్తులు ఎవరు? వైకింగ్లు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఐలాండ్ నుంచి వచ్చిన గ్రీన్లాండ్ వాళ్ళు. అయితే ఐస్లాండ్ వాసులతో సంబంధాలు 12,000 నుంచి 1400 సంవత్సరాల్లో కొనసాగాయి. ఈ ఐస్లాండ్ వాసులతో సంబంధాలు 1200 నుంచి 1400 సంవత్సరాల దాకా కొనసాగడం జరిగింది. 1576-78 కాలంలో బఫన్ దీవులను బ్రిటిష్ సముద్రం యాత్రికుడు మార్టిన్ ప్రోస్బిషర్ సందర్శించిన తర్వాత అన్వేషణ చేపట్టారు. అసలు అన్వేషణ అనేది ఎప్పటి నుంచి చేపట్టారంట? ఈ 1576-78 కాలంలో 76-78 కాలంలో 76-78 కాలంలో బఫర్ దీవులను బ్రిటిష్ సముద్ర యాత్రికుడు బఫిన్ దీవులను బ్రిటిష్ సముద్ర యాత్రికుడు మార్టిన్ ప్రోస్బిషర్ సందర్శించాడు. ఆ తర్వాతనే
అన్వేషణ అనేది మొదలైంది. డేనిష్ నార్వేజియన్ ఇంగ్లీష్ అన్వేషకులు సముద్రాల మీద ఉత్తర ప్రాంతం చివరికి వెళ్ళి వాయువ్య చైనా మార్గాన్ని కనుగొన్నారు. ఈ డేనిష్ నార్వేజియన్ ఇంగ్లీష్ అన్వేషకులు ఏం చేశారు, సముద్రాల మీద ఉత్తర ప్రాంతం ఉంది కదా, ఆ ఉత్తర ప్రాంతం చివరి వరకు వెళ్ళి వాయువ్య మార్గాన్ని కనుగొన్నారు. వాయువ్యం అంటే ఎటుంటుంది, వాయువ్య మార్గాన్ని కనుగొన్నారు. 1728 రష్యన్లు సైబీరియా, ఉత్తర అలస్కాలను చేరుకున్నారు. 1728లో ఈ రష్యన్లు ఏం చేశారు, సైబీరియాను, ఉత్తర అలస్కాని చేరుకోవడం జరిగింది. 1800 చివరి వరకు ఉత్తర ఆర్కిటిక్ దీవులలో ఉంటున్న ఎస్కిమో బృందాలలో ఎటువంటి సంబంధాలు లేవు. 1800 చివరి వరకు ఉత్తర ఆర్కిటిక్ దీవులలో ఉంటున్న ఎస్కిమో బృందాలతో ఎటువంటి సంబంధాలు లేవు. 1850 తర్వాత అమెరికా, యూరప్ దేశాల నుంచి వేటగాళ్ళు, వ్యాపారస్తులు రాకతో ఎస్కిమోలు చాలా మార్పులు వచ్చాయి. ఎస్కిమోలలో చాలా మార్పులు వచ్చాయి. ఎస్కిమోలు బయట వాళ్ళ మధ్య సంబంధాలు వృద్ధి పతనం అంటారు. బయట వాళ్ళ మధ్య సంబంధాలను ఏమంటారు, వృద్ధి లేదా పతనం అంటారు. వాళ్ళ వల్ల విద్యా సంపద, ఉపాధి సమకూరాయి. విద్యా సంపద, ఉపాధి సంపద సమకూరాయి. కానీ తదనంతరం పేదరికం, విపత్తులు సంభవించాయి. ఆ తర్వాత ఏం జరిగింది, పేదరికం, విపత్తులు సంభవించాయి. 1859-1910 తిమింగలాల వేటకై బయట వ్యక్తులు వచ్చారు. 1859 నుంచి 1910 వరకు తిమింగలాల వేటకై బయట వ్యక్తులు వచ్చారు. 1925-1950 చర్మాలు ఆధునిక వ్యాపారం కోసం వచ్చారు. 1950 మధ్య రక్షణ స్థావరాల మార్గాల ఏర్పాటు. 1960 మధ్య స్థిర నివాసం, పట్టణ అభివృద్ధి. 1970 మధ్య ముడి చమురు నిల్వలు. 1970లో ముడి చమురు నిల్వలు కనుక్కొనడం జరిగింది. 1960లో స్థిర నివాసం, పట్టణ అభివృద్ధి జరిగింది. 1950 మధ్య రక్షణ స్థావరాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఈ ఉత్తర ప్రాంతాల్లో మనకి రక్షణ స్థావరాలు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. 1925-1950లో చర్మాల కోసం ఆధునిక వ్యాపారం మొదలుపెట్టారు. 1959-1910లో తిమింగలాల వేటకై బయటి వ్యక్తులు వచ్చారు. ఈ విధంగా మనకు ఈ ఎస్కిమో వాళ్ళ అనేది పతనం అవ్వడం జరిగింది ధ్రువ ప్రాంతాలలో. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము 4th లెసన్ వరకు ఫినిష్ చేసుకున్నాం. మనము నెక్స్ట్ వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్. కంప్లీట్గా నేను 8th క్లాస్ కంప్లీట్ చేస్తాను ఫ్రెండ్స్. డోంట్ వరీ, అన్ని లెసన్స్ నేను నా షార్ట్ నోట్స్తో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఎవరికైనా నచ్చుంటే వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే ఇంకా ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలో చెప్తే నేను ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. కామెంట్స్ చెప్పండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.